హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే నందమూరి నటసింహం బాలకృష్ణ టాలీవుడ్లో కొన్ని దశాబ్దాలుగా టాప్ హీరోగా రాణిస్తున్నారు. 6 వయసులోనూ ఇప్పటికీ అందరికీ పోటీ ఇస్తున్నారు. ఎంతమంది హీరోలు వచ్చినా బాలయ్య స్పెషాలిటీనే వేరు. ఆయన్ని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు. ఇక బాలయ్య ఈ మధ్య మంచి ట్రాక్లో సినిమాలు చేస్తున్నారు. అఖండ సినిమాతో ప్రారంభమై బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో దూసుకెళ్తున్నారు. తాజాగా డాకు మహారాజ్ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యాక్షన్ వోల్టేజ్ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పరంగా డాకు మహారాజ్ దూసుకెళ్తుంది. అఖండ తరువాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ సొంతం చేసుకున్న బాలయ్య తాజాగా డాకు మహారాజ్ సినిమాతో బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ను దక్కించుకున్నారు. ఇలా వరుసగా 4 హిట్స్తో మంచి జోష్లో ఉన్న బాలయ్య తన ఫోకస్ నెక్స్ట్ ప్రాజెక్ట్పై పెట్టారు. ప్రస్తుతం బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్లో నటించబోతున్నారు. అఖండ 2లో బాలకృష్ణ మరోసారి పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా గురించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అఖండ 2లో మొదటి పార్ట్ కంటే మించి సనాతన ధర్మం గురించి చూపిస్తూ హిందూ సాంప్రదాయాలపై కూడా సీన్స్ ఉండబోతున్నాయట. ఇందులో మహాకుంభమేళకు సంబంధించిన సన్నివేశాలు ఉండబోతున్నాయని, ఇటీవలే యూపీలో ప్రారంభమైన మహాకుంభమేళకు వెళ్లి మరీ డైరెక్టర్ బోయపాటి కొన్ని సీన్స్కి సంబంధించిన షూటింగ్ చేసుకుని వచ్చారని తెలుస్తుంది. అఖండ 2లో మహాకుంభమేళకు సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకులకు కన్నుల విందుగా ఉండనున్నాయట. ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వచ్చే విధంగా బోయపాటి ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో కీలకమైన అఘోరి పాత్ర ఉంటుందట. ఆ పాత్ర కోసం బోయపాటి ఎంతోమంది సీనియర్ హీరోయిన్స్ను పరిశీలించి చివరకు ప్రముఖ నటి శోభనను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఇటీవల కల్కి సినిమాలో శోభన కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బాలకృష్ణ సినిమా కోసం బోయపాటి చెప్పిన పాత్ర ఆమెకు బాగా నచ్చిందట. అందుకే ఓకే చెప్పిందని తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో లేడీ సన్యాసి పాత్రలు సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అయితే శోభన పాత్రను చాలా విభిన్నంగా ప్లాన్ చేశారని సమాచారం అందుతుంది. త్వరలోనే అఖండ 2 గురించి మరింత క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బాలకృష్ణ బోయపాటి కాంబోలో ఇప్పటి వరకు సింహ, లెజెండ్, అఖండ సినిమాలు వచ్చి భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఆ 3 సినిమాలు సూపర్ హిట్ కావడంతో అఖండ 2పై అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఫ్యాన్స్ పెట్టుకున్న ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా డైరెక్టర్ బోయపాటి సీను మరోసారి బాలయ్య కోసం ఫుల్ ప్యాక్ యాక్షన్ సన్నివేశాలతో పాటు సనాతన ధర్మంకి సంబంధించిన సన్నివేశాలను ప్లాన్ చేశారని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాకు ఇదే ఏడాదిలో దసరా కానుకగా సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరి అఖండ 2తో ఈ ఏడాది మరో విజయాన్ని బాలయ్య సొంతం చేసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.